మరి ఏమనిపిస్తుంది 5 ఇయర్స్లో ఏం నచ్చింది? జనాలకి చాలా డబ్బులు పంచాడు, అందుకనే మాకు కావాల్సింది డబ్బులు. సో అందుకనే దాంతోపాటు పరిపాలన కూడా చాలా బాగుంది. సరే, పరిపాలనలో ఏం డెవలప్మెంట్ ఉంది చెప్పండి. రోడ్లు ఒక్కటి తప్ప మిగతా అంతా బాగుంది. జాబ్స్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తున్నారు, చేశారా? కొంతవరకు చేశాడు, కొంతవరకు చేయలేదు. సో మరి మద్యపానం అనేది సంపూర్ణ నిషేధం చేస్తానని చేస్తారు. అది చేయలేదు, ఎవరు చేయలేదు. జగన్ గారే హామీ ఇచ్చారు కదా, చేస్తా అన్నాడు, కానీ కంప్లీట్గా చేయలేదు. మరి 3 రాజధానులు అనేసి అన్నాడు కదా, చేస్తారు? అది ఇంకా డిక్లేర్ చేయలేదు. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చేస్తాడు. వైజాగ్ అన్న క్యాంటీన్ నుండి ఎందుకు తీసేస్తారు? ఆయన నచ్చలే తీసేసాడు. పేదవాళ్ళ పుట్టగొట్టినట్టే కదా. 5 రూపీస్కి భోజనం దొరికేది అందరికీ కాదు కదా, రిమైనింగ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు? చాలా బాడీ అని, స్కూల్లో నాడు నేడు అని. అది అందరికీ రావట్లేదు కదా. అందరికీ వస్తుంది, గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఉంది. మరి జాబ్స్ లెక్క యువత బయటకు వస్తారు. అది అంటే స్లోగా డెవలప్మెంట్, ఒకేసారి డెవలప్మెంట్ అనేది జరగదు. సో డెవలప్మెంట్ జరగడానికి కనీసం ఒక 10 years పడుతుంది. సో కేంద్రం కూడా చాలా ద్రోహం చేసింది. సో ఇదంతా టైం పడుతుంది. వెంటనే సొంత చెల్లి ఒకప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? అది పరిస్థితి కదా, మనం ఏం చేయాలి. జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు కదా, ఎన్ని సీట్లు రావచ్చు? 100 రావచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలయన్స్లో వస్తున్నారు కదా, ఎలాగనిపిస్తుంది? అది అంతా కుట్ర రాజకీయాలని. ఓకే, థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ చేస్తారు.